ఇటీవల టాలీవుడ్ లో మీనాక్షి చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది. వరుస చిత్రాల్లో ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. అంతేకాదు విజయాలు కూడా అందుకుంటోంది. గత ఏడాది మీనాక్షి చౌదరి ఏకంగా అరడజను చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి మొదటి వరుసలో ఉంది. గతేడాది మీనాక్షి నటించిన అరడజను సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతితోనే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో ఇరగదీసింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తన క్రష్ ఎవరో రివీల్ చేసింది మీనాక్షి. అలానే కాబోయే వాడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవే అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి మీనాక్షి మధ్యలో ఉన్న ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు, కాబోయేవాడు ఎలా ఉండాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకి మీనాక్షి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. నేను అనుకున్న అలాంటి అబ్బాయి ఉండాలి కదా, నా ముందుకు రావాలి కదా. అయినా కాబోయేవాడి గురించి 100 విషయాలు మైండ్లో ఉన్నాయి. కానీ అందులో ముఖ్యమైనవి కొన్ని చెప్తా. ఖచ్చితంగా పొడుగ్గా ఉండాలి, అలానే మంచి మనిషే ఉండాలి, తెలివైన వాడు కూడా. ఈ 3 ఉంటే చాలు. హైట్ అని ఎందుకు చెప్పానంటే నేను కాస్త హైట్ కాబట్టి హీల్స్ వేసుకున్న నా హైట్కి తను మ్యాచ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే నాకు నాలాంటి మేల్ వెర్షన్ కావాలి. అలాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. నాకు ప్రభాస్ గారంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆయనే నా క్రష్. చాలా అందంగా పొడుగ్గా ఉంటారంటూ మీనాక్షి చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ దీనిపై పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ప్రభాస్ పక్కన మీనాక్షి జోడీ బాగుంటుందని, కలిసి ఓ సినిమా చేయాలంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ భార్య స్థానం మాత్రం ఎప్పటికీ అనుష్కదే అంటూ వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు. మరి ఎన్నో ఏళ్లుగా పెళ్లి టాపిక్ని వాయిదా వేస్తూ వచ్చిన ప్రభాస్ ఈ ఏడాదైనా వివాహం చేసుకుంటారేమో చూడాలి. ఈలోపు రాజమౌళితో మళ్ళీ సినిమా ఫిక్స్ అయితే మాత్రం 3-4 ఏళ్ల పాటు ప్రభాస్ పెళ్లి టాపిక్స్ ఫ్యాన్స్ మర్చిపోవాల్సిందే.